హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి సచివాలయ అసిస్టెంట్ పోస్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ మనకి 36,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత వచ్చేసి 12th పాస్ అయినా దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యున్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకి వన్స్ జాబ్ వచ్చినట్లయితే మైసూర్లో అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనం ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఓకేనా, ఒక 2-3 ఇయర్స్ అయితే మనం మైసూర్లో అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, ఇక పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. April 7th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 7th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే June, Julyలో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్, మేల్ ఆర్ ఫీమేల్, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ విభాగంలో 4, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 4, స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీన్నే సచివాలయ అసిస్టెంట్ పోస్టులను కూడా పిలవడం అయితే జరుగుతుంది అనమాట. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే వచ్చేసి మనకి 19,900 అయితే ఉండడం అయితే జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 36,000 పైగానే మనం మంత్లీ అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. అలాగే ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి మనకి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే వచ్చేసి మనకి 25,500 అయితే ఉండడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 47,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అలాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు సంబంధించి ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 10+2 పాస్ అయినా దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ రాకపోయినా అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే 1 month మనం ప్రాక్టీస్ చేస్తే ఒక టైపింగ్ స్పీడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఒక షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి దాని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరైనా స్కిప్ చేయకండి. అలాగే ఒక పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాము. మనకి ఇక్కడ ఇచ్చారనమాట. SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, SC ST వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 విధానం అయితే ఉంటుంది ఒక సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి. ఓకేనా, ఇది పేపర్ 1 వచ్చేసి మనకి
100 క్వశ్చన్స్కి ఉంటుంది. పేపర్ 2కి కూడా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. 12th స్టాండర్డ్ అయితే మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మనకి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు అనమాట పేపర్ 1 విధానంలో. ఓకేనా. పేపర్ 2కి సంబంధించి మనకి 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి చూసి ఆన్సర్ చేయవలసి అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనకి ఈ యొక్క దీని తర్వాత మనకి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి క్వాలిఫై నేచర్లో అయితే ఉంటుంది. 10 minutes అయితే మనకి ఒక టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేయడం అయితే జరుగుతుందన్నమాట. అదే స్టెనోగ్రఫీ పోస్ట్లోకి వచ్చేసి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి OMR బేస్డ్ అయితే ఉంటుంది. మనకి ఒక 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 200 marks 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఒక జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 marks, 0.25 మార్క్స్ అయితే మనకి డిడక్ట్ అయితే చేస్తారు. అంటే 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి స్టెనోగ్రఫీ వస్తుందా లేదా అని చెప్పేసి అయితే ఒక టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి మెరిట్ ద్వారా మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. SC ST వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకు ఒక్కటే ఫీజు అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా. ఒకవేళ మీరు SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి, అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.